హాయ్ వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఈ రోజు TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సౌమెన్ దేవిదత్త, కన్సల్టెంట్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఉన్నారు. మరి ఈ రోజు మనం అపోలో ఆరోగ్యమస్తులో మాట్లాడుకోబోతున్నాం. ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఏంటి, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ పాత్ర ఏంటి, అలాగే కార్డియాలజిస్ట్ కి ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ కి తేడా ఏంటి, అసలు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఇవన్నీ తెలుసుకుందాం డాక్టర్ గారిని అడిగి. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో. యాక్చువల్లీ హ్యూమన్ హార్ట్ ఒకటి మస్క్యులర్ పంపింగ్ ఆర్గన్ అండి. ఈ పంపింగ్ ఆర్గన్కి ఒక ఫండమెంటల్ యాక్షన్ ఉంది. అది ఏంటంటే మన బ్లడ్కి కంటిన్యూస్గా ఒక సర్క్యులేటరీ ఫేజ్లో మెయింటైన్ చేయాలి. ఇది చేసుకోవడానికి మన హార్ట్కి ఒక రిథమ్ ఉంది. అది న్యాచురల్ స్పాంటేనియస్ బ్యూటిఫుల్ రిథమ్ ఉంది. అది హార్ట్ లోపల ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ నుంచి వస్తుంది. ఆ సిస్టంలో ఒక న్యాచురల్ పేస్ మేకర్ అండ్ అన్ ఇంట్రికేట్ కండక్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ద వర్క్ ఆఫ్ దిస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్సైడ్ ద హార్ట్ ఈజ్ ఈ మనం హార్ట్ ఒక నార్మల్ రిథమ్లో మెయింటైన్ చేసుకోవడానికి ఇదే ఫండమెంటల్ వర్క్. ఏదైనా కారణం వల్ల ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో తేడా వస్తే ఆర్ హార్ట్లో ఏమైనా అబ్నార్మల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ జనరేట్ అయిపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లో హార్ట్ రిథమ్లో తేడా వచ్చేస్తుంది. దీస్ సిచ్యువేషన్స్ ఆర్ కాల్డ్ కార్డియాక్ ఎరిథ్మియాస్. టెక్నికల్గా మనం కార్డియాక్ ఎరిథ్మియాస్ అంటాము ఆర్ కార్డియాక్ రిథమ్ డిజీజెస్. సో ఎలక్ట్రోఫిజియాలజీ ఒక కార్డియాలజీది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ విచ్ డీల్స్ ఆర్ ఫోకసెస్ ఆన్ కార్డియాక్ రిథమ్ అబ్నార్మాలిటీస్. ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటే ఎవరు డాక్టర్, అండ్ వీళ్ళకి కార్డియాలజిస్ట్కి తేడా ఏంటి? యాక్చువల్లీ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ కార్డియాలజిస్ట్స్ అండి. మనం కార్డియాలజిస్ట్ లాగా రెగ్యులర్ రొటీన్ కార్డియాలజిస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి దాని తర్వాత ఒక ఎలక్ట్రోఫిజియాలజీ పైన ఒక స్పెషలైజ్డ్ ట్రైనింగ్ తీస్తాము. అది చేసిన తర్వాత కూడా రొటీన్ ప్రాక్టీస్లో మనం రెగ్యులర్ కార్డియాలజీ ప్రాక్టీస్ కూడా చేస్తాము. కానీ ఫోకస్ కొద్దిగా ఎక్కువ హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ పైన ఉంటుంది. కార్డియాక్ అరిథ్మియాస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాము. బట్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్పెషలైజ్డ్ కార్డియాలజిస్ట్. డాక్టర్, ఈ అరిథ్మియాకి సిమ్టమ్స్ ఏంటంటారు? అరిథ్మియాకి కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉన్నాయండి. కామనెస్ట్ సిమ్టమ్స్ చెప్పాలంటే మీకు గుండె దడగా అనిపించడం, గుండె ఫాస్ట్గా తేడాగా కొట్టుకోవడం, కొద్దిగా అనీజినెస్ ఫీల్ అవ్వడం, సివియర్ టైర్డ్నెస్ ఆర్ ఫటీగ్ ఆర్ నీరసం అనిపించడం, ఆయాసంగా అనిపించడం. దీస్ ఆర్ ఆల్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ కార్డియాక్ అరిథ్మియాస్. కానీ కొన్ని సీరియస్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి విచ్ ఆర్ మోర్ స్పెసిఫిక్. లైక్ సడన్గా బ్లాక్అవుట్ జరిగి కళ్ళు తిరిగి పడిపోవడం, మెలకు వెళ్ళిపోవడం, పడిపోయి ఇంజురీస్ అయిపోవడం. దీస్ ఆర్ ఆల్ కామన్ సిమ్టమ్స్. కానీ బాటమ్ లైన్ ద ఫ్యాక్ట్ ఈస్ అన్ని పేషెంట్స్కి అన్ని సిమ్టమ్స్లో ఉండవు. కార్డియాక్ రిథమ్ అబ్నార్మాలిటీస్కి అండ్ అదర్ నాన్ అరిథ్మియా కార్డియాక్ ప్రాబ్లమ్స్లో కూడా కొద్దిగా సిమ్టమ్ ఓవర్లాప్ ఉండొచ్చు. దీస్ ఆర్ నాట్ వెరీ స్పెసిఫిక్, బట్ ఇలాంటి కామన్ సిమ్టమ్స్ ఉండొచ్చు. డాక్టర్, అరిథ్మియా వల్ల హార్ట్కి సంబంధించి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అగైన్ ఎరిథ్మియా వల్ల కాంప్లికేషన్స్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఫండమెంటలీ రెండు ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుందండి. ఒకటి ఆ స్పెసిఫిక్ కార్డియాక్ ఎరిథ్మియా ఏంటి, హౌ సివియర్ ఇస్ దాట్. సెకండ్ పాయింట్ ఒకటి అండర్లయింగ్ పేషెంట్ హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది, హార్ట్ పంపింగ్ హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్, హౌ స్ట్రక్చరల్లీ నార్మల్ ఇట్ ఈస్. ఇది లార్జ్లీ ఈ రెండు ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో పేషెంట్స్కి ఐదర్ ఎపిసోడిక్ ఆర్ పర్సిస్టెంట్ మైల్డ్ టు సివియర్ సిమ్టమ్స్ రావచ్చు. ఆల్రెడీ సిమ్టమ్స్ ప్రతి మనం డిస్కస్ చేసాము. కానీ ఒక మైనారిటీ బట్ సిగ్నిఫికెంట్ మైనారిటీ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ అయి ఉన్న వాళ్ళకి, హార్ట్ పంపింగ్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ఫెయిలియర్ ఉన్న వాళ్ళకి సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ అరిథ్మియాస్ జరగవచ్చు. అలాగే ఇంకో గ్రూప్ చూస్తాము, ఎల్డర్లీ, ఎస్పెషల్లీ ఎల్డర్లీ గ్రూప్లో ఏట్రల్ ఫిబ్రిలేషన్ అని ఒక ఎరిథ్మియా చాలా కామన్గా చూస్తాము. ఆ ఎరిథ్మియాలో హార్ట్ అప్పర్ చేంబర్లో ఎస్పెషల్లీ క్లాట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ క్లాట్ ఒకవేళ బయటికి వచ్చేస్తే ఈ హార్ట్ బీటింగ్తో ఇట్ క్యాన్ గో టు ద బ్రెయిన్కి వెళ్ళి ఇట్ క్యాన్ కాజ్ అ మేజర్ క్యాటస్ట్రోఫిక్ స్ట్రోక్ కూడా జరగవచ్చు. సో ఇట్ క్యాన్ క్రిపుల్ ద పేషెంట్ యాజ్ ఎ పొటెన్షియల్ కాంప్లికేషన్ ఆఫ్ ఎరిథ్మియా. ఇంకొకటి థర్డ్ సిచ్యువేషన్లో మనం ఆఫన్ ఎరిథ్మియా సిమ్టమ్స్ అంత డ్రమాటిక్గా ఉండవు, కానీ స్లో పర్సిస్టెంట్ ఎరిథ్మియాస్ వల్ల గ్రాడ్యువల్గా హార్ట్ ఫంక్షన్ డౌన్ అయిపోతుంది, హార్ట్ మసిల్ వీక్నెస్ అయి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ వేరియస్ వేస్ విత్ విచ్ ఎరిథ్మియాస్ క్యాన్ ఎఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. డాక్టర్, ఎరిథ్మియాని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అవసరం అంటారు? మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎరిథ్మియాస్ డయాగ్నోస్ చేసుకోవడానికి పేషెంట్ హిస్టరీ అండి, పేషెంట్ హిమ్సెల్ఫ్, హిస్ అకౌంట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏజ్ ఓల్డ్ మనకి ఈసీజీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. కానీ రూటీన్ సిచ్యువేషన్స్లో ఒకవేళ అరిథ్మియా అవుతున్నప్పుడు తేడా అనిపిస్తున్నప్పుడు జస్ట్ ఇన్ కేస్ పేషెంట్ గెట్స్ అన్ ఈసీజీలో రికార్డ్ అయిపోతే మనకి జాబ్ ఈజ్ వెరీ ఈజీ, అక్కడ డయాగ్నోసిస్ మన ముందన ఉంటుంది.
ప్రాక్టికల్గా పేషెంట్ సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఈసీజీ తీయడానికి టైం ఉండదు, ఛాన్స్ దొరకదు. బై ద టైమ్ దే గో టు అ క్లినిక్ ఆర్ గెట్ అన్ ఈసీజీ డన్, అరిథ్మియా ఆల్రెడీ సెటిల్ అయిపో ఉంటుంది, రిథమ్ నార్మలైజ్ అయిపో ఉంటుంది. కానీ రెస్టింగ్ ఈసీజీ, ఈకో, అదర్ స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్స్ వల్ల మనకి చాలా ఇంపార్టెంట్ క్లూస్ కూడా దొరుకుతాయి. సో దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో మనం ఆర్మమెంటోరియంలో ఒక లూప్ రికార్డర్స్ అంటాము, చాలా లూప్ రికార్డర్స్ వచ్చినాయి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టూల్. అది పేషెంట్ చెస్ట్లో అటాచ్ చేసి వదిలేస్తాము. అది కంటిన్యూస్గా రిథమ్ రికార్డ్ చేస్తే ఉంటుంది ఫర్ అ ఫ్యూ డేస్ టు వీక్స్. అంత ప్రొలాంగ్ రికార్డింగ్ ఉంటే దాంట్లో లోపల అరిథ్మియా రికార్డ్ అయిపోతుంది అండ్ అవర్ జాబ్ ఫర్ డయాగ్నోసిస్ ఇస్ డన్ చాలా ఈజీ అయిపోతుందండి. డాక్టర్, యూజువల్గా ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా ఈ రిథమ్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అగైన్ కార్డియాక్ అరిథ్మియాస్ మనం అన్ని ఏజ్ గ్రూప్స్లో చూస్తాము. ఓన్లీ థింగ్ ఇస్ కారణాలు వేరువేరుగా ఉండొచ్చు. స్పెసిఫిక్గా చెప్పాలంటే మీకు పుట్టినప్పుడు చిన్న పిల్లలు స్ట్రక్చరల్ హార్ట్ డిఫెక్ట్స్తో పుడతారు. మీరు వినే ఉంటారు, హోల్ ఇన్ ద హార్ట్ ఆర్ ఇంకా సీరియస్ స్ట్రక్చరల్ హార్ట్ డిజీజెస్ ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్కి సర్జరీ చేసిన తర్వాత పిల్లలకి సెకండరీ కార్డియాక్ అరిథ్మియాస్ జరుగుతాయి. సో బికాస్ ఆఫ్ దీస్ అరిథ్మియాస్ పిల్లలకి ఆ సర్జరీ బెనిఫిట్ కంప్లీట్గా దే డోంట్ గెట్ ఇట్. ఇమీడియట్గా కార్డియాక్ అరిథ్మియా స్టార్ట్ అయిన తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ గోస్ డౌన్ ర్యాపిడ్లీ. వాళ్ళకి గ్రోత్ ఎఫెక్ట్ అయిపోతుంది, ఆడలేకపోతున్నారు. సో దే సఫర్ అ లాట్. ఇంకా కొద్దిగా సీనియర్ ఏజ్ గ్రూప్లో చూస్తే హార్ట్ అటాక్ అందరికీ ఇప్పుడు కామన్ నాలెడ్జ్. సీరియస్ హార్ట్ అటాక్స్ అయ్యి హార్ట్ మసిల్ ఫంక్షన్ డౌన్ అయిపోతుంది, హార్ట్ పంపింగ్ వీక్ అయిపోతుంది. సేమ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ కార్డియాక్ అరిథ్మియాస్ చాలా కామన్గా మేము చూస్తాము, డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ హార్ట్ అటాక్. సో దాట్ అగైన్ ఈజ్ అనదర్ ర్యాపిడ్లీ వర్సనింగ్ ట్రెండ్. ఇంకా కొద్దిగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసాము, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఈజ్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్. And almost 20 to 30% of the elderly individuals beyond 60 atrial fibrillation చూస్తాం. So these are common arrhythmias at different age groups. డాక్టర్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అన్నారు, అంటే ఏంటి అసలు ఇది? ఏట్రియల్ ఫిబ్రిలేషన్ యూజువల్లీ ఇది ఒకటి ఏజ్ రిలేటెడ్ ఎరిథ్మియా అండి. యూజువల్లీ మనం ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60 చాలా కామన్గా చూస్తాము. దాంట్లో మన హార్ట్ లోపల ఉన్న న్యాచురల్ రిథమ్ వెళ్ళిపోయి ఒక ఇర్రెగ్యులర్ అండ్ ఫాస్ట్ రిథమ్ వచ్చేస్తుంది. ఈ రిథమ్లో అప్పర్ అండ్ లోవర్ ఛాంబర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ద సింక్రనీ బిట్వీన్ ద టూ ఛాంబర్స్ ఈజ్ లాస్ట్ అండ్ అది దానివల్ల కార్డియాక్ ఫంక్షన్ చాలా అడ్వర్స్గా అఫెక్ట్ అవుతుంది. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వల్ల పేషెంట్ అపార్ట్ ఫ్రమ్ ద సిమ్టమ్స్, ఆయాసం, నీరసం అన్నీ డెఫినెట్గా ఫీల్ అవుతుంది. కానీ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము, ద రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఈజ్ a very vital component in atrial fibrillation and దానికి కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీనికి మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు, స్పెసిఫిక్ కాజెస్ ఏంటి అని చెప్తారు డాక్టర్? ఏట్రియల్ ఫిబ్రిలేషన్కి ఏట్రియల్ ఫిబ్రిలేషన్కి లైక్ ఐ సెడ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్. సో మనం ఏజ్తో పాటు యాజ్ ఆల్ ఆఫ్ us are aging, like graying of hair, we are getting closer to atrial fibrillation. సో ఏజ్తో పాటు atrial fibrillation రిస్క్ పెరుగుతుంది. కానీ some other risk factors like high blood pressure, especially uncontrolledగా, diabetes, previous heart attack with a bad cardiac function, smoking, or endocrine thyroid related problems and many other factors. ఇలాంటి factors add అయిపోతే with increasing number of factors the risk of atrial fibrillation డైరెక్ట్గా ప్రపోర్షనేట్గా హై అయిపోతుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ గురించి వింటూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలని చెప్తారు? గ్రాస్గా చెప్పాలంటే మనం స్పెసిఫిక్గా ఎరిథ్మియాస్ని అవాయిడ్ చేసుకోవడానికి స్పెసిఫిక్గా ఏమైనా ప్రికాషన్ ఉండదు. సేమ్ గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ హెల్దీ ప్రాక్టీసెస్ మనం నార్మల్ హార్ట్కి ఆర్ గుడ్ హెల్దీ హార్ట్కి వాట్ ఎవర్ వీ ఫాలో, ఫర్ ఎగ్జాంపుల్ అ వెరీ గుడ్ డయట్, గుడ్ proactive active lifestyle with good exercise program, hygienic sleep practices, avoidance of smoking and other addictions, and with gorak ravadam, trying to maintain a good healthy weight. These are all good reference points. ఇవన్నీ మెయింటైన్ చేస్తే అట్లీస్ట్ మన సైడ్ నుంచి ఈ అక్వైర్డ్ హార్ట్ డిజీజెస్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఇవన్నీ అవాయిడ్ చేసేసుకోవచ్చు. డూయింగ్ ఆల్ దిస్ వీ హ్యావ్ డన్ అవర్ జాబ్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇది రిథమ్ అబ్నార్మాలిటీస్ స్పెసిఫిక్ ప్రికాషన్స్ ఉండవు. కానీ సమ్ సిచ్యువేషన్స్ లైక్ పుట్టినప్పుడు స్ట్రక్చరల్ హార్ట్ డిఫెక్ట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము.
బై బర్త్ కొన్ని ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ పీపుల్ ఆర్ బార్న్ విత్ జెనెటిక్ ఎరిథ్మియాస్ ఆర్ జెనెటికలీ ట్రాన్స్మిటెడ్ కార్డియాక్ రిథమ్ అబ్నార్మాలిటీ. దానికి మనం ఏం చేయలేము. వీఆర్ హెల్ప్లెస్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్. లైఫ్ స్టైల్ డస్ నాట్ చేంజ్ మచ్, బట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే we need specific medical attention. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా డాక్టర్? Of course, as any other specialty, cardiac arrhythmias and electrophysiology లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఎస్పెషలీ లాస్ట్ డెకేడ్లో మనం బ్యూటిఫుల్ అడ్వాన్సెస్ చూస్తున్నాము. Needless to say, medicines have improved tremendously, and fundamentally మన ట్రీట్మెంట్ సెంట్రల్ పార్టీస్ ఆర్ మెడిసిన్స్. మెడిసిన్స్ అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్ మనకి ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఒక స్పెసిఫిక్ టూల్ ఉందండి. అపార్ట్ ఫ్రమ్ ఈపీ స్టడీ, ఆర్ఎఫ్ అబ్లేషన్, ఇంప్లాంటబుల్ డివైసెస్, దాంట్లో పేస్ మేకర్స్, ఇంప్లాంటబుల్ డీఫిబ్రిలేటర్స్, కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ ఎస్పెషలీ ఫర్ హార్ట్ ఫెయిలియర్, ఇలాంటి డివైసెస్ మనం ఇంప్లాంట్ చేస్తాము. బ్యూటిఫుల్ సోఫిస్టికేటెడ్ డివైసెస్, అండ్ యాజ్ ఎ కాంబినేషన్ these treatments have been very effective, and we are fortunate to have all these modalities at an affordable cost. Most of the centers, especially Apollo, is the torch bearer for such. వాట్ ఈస్ ఈపీఎఫ్ అండ్ ఆర్ఎఫ్ అబ్లేషన్ గురించి చెప్పండి. అలాగే ఈ టెక్నాలజీ ఎక్కువగా ఎవరిలో ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉందంట? ఇందాక నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఈపీఎస్ ఆర్ఎఫ్ఏ అనేది, ఇఫ్ యూ ఎలాబొరేట్ దిస్ టర్మ్, ఈపీఎస్ ఈజ్ ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ, ఆర్ఎఫ్ఏ ఈజ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. మనం పబ్లిక్ వినే ఉంటారు, యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రఫీ ఈజ్ అ కామన్ నాలెడ్జ్. అలాంటి ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ, ఆర్ఎఫ్ అబ్లేషన్ అనేది ఒక ఎలక్ట్రోఫిజియాలజిస్ట్కి ఒక స్పెసిఫిక్ టూల్. దాంట్లో మనం ఏం చేస్తాం, ఇన్ షార్ట్ వీ ఎంటర్ ద హార్ట్ లోపల ఫ్యూ క్యాథెటర్స్ పెడతాం. ఎట్లా పెడతాము? త్రూ ద బ్లడ్ వెసల్స్లో పంక్చర్ చేసి తొడ నుంచి ఆర్ సమ్ సిచ్యువేషన్స్ నెక్ నుంచి ఆ రూట్ వల్ల హార్ట్ లోపలికి వెళ్ళిపోతాము. అండర్ లోకల్ అనెస్థీసియా, పేషెంట్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాన్షియస్. హార్ట్ లోపల క్యాథెటర్స్ పెట్టిన తర్వాత హార్ట్ లోపల ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీని డీటెయిల్గా మ్యాప్ చేస్తాము. అబ్నార్మల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని మ్యాప్ చేసి ఒక సోఫిస్టికేటెడ్ కంప్యూటర్స్ లాగా ఈపీ సిస్టమ్ ఉంటుంది, దాంట్లో డిస్ప్లే చేసి ఇలాంటి సిగ్నల్స్ యూజ్ చేసి వీ డయాగ్నోజ్ కార్డియాక్ అరిథ్మియాస్. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1 ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీలో. ఒక్కసారి డయాగ్నోజ్ అయిపోయిన తర్వాత యూజింగ్ ద సేమ్ క్యాథెటర్స్, అబ్నార్మల్ సర్క్యూట్ ఆర్ కల్ప్రిట్ సర్క్యూట్స్ విచ్ ఆర్ కాజింగ్ సిమ్టమ్స్, అలాంటి సర్క్యూట్స్ని కంప్లీట్గా అబ్లేట్ చేసి డెస్ట్రాయ్ చేసి బయటకు వచ్చేస్తాము. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్రొసీజర్. ఇట్ హ్యాస్ క్యూర్డ్ మెనీ పేషెంట్స్ ఫ్రమ్ డిఫికల్ట్ కార్డియాక్ అరిథ్మియాస్, అండ్ ఎస్, ఇట్స్ అ టూల్ ఫర్ అస్. డాక్టర్, ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో వింటుంది, కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంతమంది ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల, లేదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువగా వింటున్నాం. దీనికి నిజంగా ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లే ఇలా జరిగింది అనుకోవచ్చా డాక్టర్? అండ్ హార్ట్ ఫెయిల్యూర్ ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా వింటుంటాం? హార్ట్ ఫెయిలియర్, కరెక్ట్గా చెప్పాలంటే హార్ట్ ఫెయిలియర్ ఇస్ యాక్చువల్లీ టెక్నికల్ టర్మ్ అండి. హార్ట్ ఫెయిలియర్ ఈజ్ నాట్, హార్ట్ బీటింగ్ ఆగిపోద్దు, హార్ట్ కంటిన్యూస్గా బీట్ చేస్తుంది, కానీ ఆ హార్ట్ బీటింగ్ మెకానికల్గా అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకు అట్లా అవుతుంది? కామనెస్ట్ రీజన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము, హార్ట్ అటాక్స్ ఈజ్ స్ప్రెడింగ్ లైక్ అన్ ఎపిడెమిక్. ఎర్లియర్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ చూసాము. ఇప్పుడు వీ హ్యావ్ సీన్ హార్ట్ అటాక్స్ ఎఫెక్టింగ్ 25 years old, 35 year old, 90 year old, అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు? రిస్క్ ఫ్యాక్టర్స్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇలా అందరికీ తెలుసు. బట్ దెర్ ఈస్ ఎపిడెమిక్ ఆఫ్ స్ట్రెస్. All these factors have affected poor habits, smoking, physical inactivity, overweight. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల హార్ట్ అటాక్స్ జరుగుతాయి. అపార్ట్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దెర్ ఆర్ అదర్ రీజన్స్. అన్కంట్రోల్డ్ హై బ్లడ్ ప్రెషర్ ఇట్ సెల్ఫ్, దానివల్ల హార్ట్ ఫంక్షన్ పడిపోవచ్చు. సిమిలర్లీ దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటే హార్ట్ మసిల్ ఫంక్షన్ ఒకసారి తగ్గిపోతే స్లోగా కార్డియాక్ ఎన్లార్జ్మెంట్ స్టార్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ అ ప్రోగ్రెసివ్ డ్రాప్ ఇన్ కార్డియాక్ ఫంక్షన్ ఆ హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది, అండ్ స్లోగా సర్క్యులేషన్లో మెకానికల్ ఫెయిలియర్ స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల పేషెంట్స్కి ఆయాసం రావడం, ఎక్కువ నీరసం రావడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ డ్రాప్ అయిపోవడం, చెయ్యి కాలు వాసిపోవడం, బాడీలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోవడం. దీస్ ఆర్ ఆల్ క్లినికల్ సైన్స్ ఆర్ హార్ట్ ఫెయిలియర్ లక్షణాలు, సిమ్టమ్స్ చెప్పవచ్చు. సో కాంప్లెక్స్ ఆఫ్ సిమ్టమ్స్ లైక్ దీస్ బికాస్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్ వీక్నెస్, దాన్ని మనం హార్ట్ ఫెయిలియర్ అంటాం. హార్ట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటున్నాం, మరి దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఉంటుందా డాక్టర్? అఫ్ కోర్స్.
హార్ట్ ఫెయిలియర్ లైక్ ఎనీ అదర్ డిజీజ్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. లైక్ ఎనీ అదర్ డిజీజ్ ఫండమెంటలీ సెంట్రల్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ మెడిసిన్స్. మందులతో మనం స్టార్ట్ చేస్తాము. అండ్ హ్యాపీ టు నోట్ దట్ హార్ట్ ఫెయిలియర్లో ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ హ్యావ్ బిన్ ట్రెమెండస్. ఆల్మోస్ట్ డబ్లింగ్ ఆఫ్ మెడిసిన్స్ దట్ వీ హ్యావ్ అట్ అవర్ డిస్పోజల్. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చినాయి. అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజియోథెరపీ, డయటరీ చేంజెస్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇది పేషెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఫిజిషియన్స్ ఆల్సో కూడా ఎంకరేజ్ చేసి స్టెప్ వైజ్ ఇవన్నీ తీసుకువెళ్ళాలి. ఇంకా కొద్దిగా మనం స్పెషాలిటీలో స్పెసిఫిక్గా వెళ్ళాలంటే డివైసెస్, ఇంప్లాంటబుల్ డివైసెస్ లైక్ డీఫిబ్రిలేటర్స్, ఐసీడీస్, స్పెషల్లీ సిఆర్టీస్. ఇట్స్ అ వెరీ సొఫిస్టికేటెడ్ ఇంప్లాంటబుల్ డివైస్. ఈ సిఆర్టీస్ హార్ట్ ఫెయిలియర్లో ఉన్న స్పెసిఫిక్ గ్రూప్ ఒక మంచి సూటబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఇలాంటి పేషెంట్స్కి సిఆర్టీ ఇంప్లాంట్ చేస్తే వాళ్ళది హార్ట్ ఫంక్షన్ పెరుగుతుంది. అండ్ హార్ట్ ఫంక్షన్ పెరిగితే సిమ్టమ్స్ తగ్గిపోతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. డాక్టర్, ఇందాక మీరు మాట్లాడుతూ ఐసీడీ అండ్ సిఆర్టీ అన్నారు. ఈ డివైజెస్తో పేషెంట్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారా మళ్ళీ? అఫ్ కోర్స్ అండి, ఆబ్జెక్టివ్ ఇట్ సెల్ఫ్ అంటే ఈ డివైసెస్ ఇంప్లాంట్ చేయడం ఆబ్జెక్టివే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసి లైఫ్ నార్మలైజ్ చేయడం. అండ్ మన ఫస్ట్ ప్రయారిటీస్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఒక్కసారి సిమ్టమ్స్ తగ్గిపోతే ద సెకండరీ ఆబ్జెక్టివ్స్ ఆఫెన్ టు ఇంప్రూవ్ ద లైఫ్ స్పాన్. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్లో మెడిసిన్స్ అండ్ ఇంప్లాంటబుల్ డివైసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్, ఐసీడీ గురించి అన్నారు. అసలు ఐసీడీ అంటే ఏంటి? ఐసీడీ, పేస్ మేకర్స్, సిఆర్టీస్, దీస్ ఆర్ ఇవన్నీ డివైసెస్ ఇంప్లాంటబుల్ డివైసెస్. సో ఇంప్లాంటబుల్ కార్డియాక్ ఎలక్ట్రిక్ డివైసెస్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది ఎట్లా ఇంప్లాంట్ చేస్తామో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లెఫ్ట్ సైడ్లో ఒక లోకల్ అనెస్థీసియా ఇచ్చి చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఇక్కడ ఇంప్లాంట్ చేసిస్తాము. పేస్ మేకర్ తీసుకుందాం. పేస్ మేకర్స్ మోస్ట్లీ మన పబ్లిక్కి తెలుసు. ఇది మనం ఇందాక రిథమ్, కార్డియాక్ నార్మల్ రిథమ్ సిస్టమ్ ప్రతి డిస్కస్ చేస్తున్నాము. ఆ కార్డియాక్ రిథమ్ ఏదైనా కారణం వల్ల ఫంక్షన్ డౌన్ అయిపోతే, హార్ట్ రేట్ తగ్గిపోతే ఆ పేషెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డే టు డే లైఫ్ వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అయిపోతుంది. ఆయాసం రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఈవెన్ దీస్ ఆర్ ఆల్ ఛాలెంజింగ్ సిమ్టమ్స్. నార్మల్ పేసింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతే ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ మనం ఇంప్లాంట్ చేస్తే ఇలాంటి పేషెంట్స్కి రిథమ్ కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది. దేర్ లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్, సిమ్టమ్స్ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. దే ఫీల్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ దే కెన్ లీడ్ అ హ్యాపీ లైఫ్. అలాగే ఐసీడీ పేస్ మేకర్ లాగానే ఒక డివైస్, కానీ ఫంక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. పేస్ మేకర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్లో హార్ట్ రేట్స్, కానీ ఐసీడీ యూజువలీ మనం ఎవరికి పెడతామో సడన్ కార్డియాక్ డెత్ అని ఒక టర్మ్ ఉంది, సడన్ కార్డియాక్ అరెస్ట్. దిస్ హ్యాపెన్స్ లార్జ్లీ ఒక ప్రీవియస్ ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ వల్ల, ఒక సీరియస్ ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ వల్ల పేషెంట్స్కి హార్ట్ బీటింగ్ ఆగిపోతుంది. ఎవరికి అవుతుంది? హూ ఆర్ ద క్యాండిడేట్స్ ఫర్ సడన్ కార్డియాక్ అరెస్ట్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. పీపుల్ విత్ లార్జ్ హార్ట్ అటాక్స్, హార్ట్ మసిల్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ వీక్నెస్ ఆర్ హార్ట్ ఫెయిలియర్, ఇవన్నీ ఇంటర్చేంజబుల్ టర్మ్స్ అన్నమాట. ఇలాంటి పేషెంట్స్కి హార్ట్ లోపల ఒక ఎలక్ట్రికల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. మనం చెప్పలేమో సడన్గా దే మే జస్ట్ హ్యావ్ ఎ కార్డియాక్ అరిథ్మియా విచ్ ఇస్ ఫేటల్. ఆ కార్డియాక్ అరిథ్మియా వల్ల వాళ్ళు పడిపోతారు. సమ్ ఆఫ్ దెమ్ లూజ్ దేర్ లైఫ్స్. ఈ సిచ్యువేషన్లో ఐసీడీ ఇంప్లాంట్ చేసేస్తే ఇన్ ఫ్యూచర్ ఇలాంటి సేమ్ రిథమ్ ప్రాబ్లమ్స్ వస్తే ఐసీడీ దాన్ని డిటెక్ట్ చేసి ట్రీట్ చేసి ఈ పేషెంట్స్ని కాపాడుతుంది. దట్ ఈస్ వన్ గ్రూప్. ఇంకొకటి గ్రూప్ మనం డిస్కస్ చేసాము, ఇన్బార్న్ ఎలక్ట్రికల్ ఎరిథ్మియాస్. సో ఇన్బార్న్ ఆర్ జెనెటికలీ ట్రాన్స్మిటెడ్ కార్డియాక్ రిథమ్ అబ్నార్మాలిటీస్. అగైన్ ఇలాంటి పేషెంట్స్లో స్ట్రక్చరలీ హార్ట్లో ఏం ప్రాబ్లం ఉండదు, పంపింగ్ ఫంక్షన్ నార్మల్ ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ బ్యాడ్ జీన్స్ ఆర్ బ్లేమ్ ఇట్ ఆన్ పువర్ జీన్స్, these people suffer from repeated episodes of threatening arrhythmias. These are serious arrhythmias. Padipote, they may not get up, they may just lose their life, or padipote, they may have a serious injury. ICD is also useful in this group of patients. Lastly, manam CRT ki vastamu. Of these, all these three devices, cardiac resynchronization or CRT is the most sophisticated device. CRT ఈజ్ అ డివైస్, అది డైరెక్ట్లీ హార్ట్ ఫెయిలియర్కి ట్రీట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సిఆర్టీ రైట్ క్యాండిడేట్లో ఇంప్లాంట్ చేస్తే సిఆర్టీ వల్ల హార్ట్ పంపింగ్ విచ్ ఈస్ బికమ్ వీక్ క్యాన్ బికమ్ స్టెబిలైజ్డ్ అండ్ స్లోగా ఇంప్రూవ్ కూడా అయిపోవచ్చు. బట్ ద సిలెక్షన్ హ్యాస్ టు బి రైట్.
హార్ట్ పంపింగ్ వీక్నెస్ ప్లస్ అండ్ ఎలక్ట్రికల్ కండక్షన్ డిఫెక్ట్ ఉంటే ఆ సిఆర్టీకి మనం క్యాండిడేట్ అట్లా క్లినికలీ డిసైడ్ చేసి ఇంప్లాంట్ చేస్తాము. CRT along with medicines also is of fundamental importance. In the right candidates, CRT gets a beautiful response. ఫేస్ మేకర్ గురించి చెప్పారు అండ్ ఐసీడీ గురించి చెప్పారు, సిఆర్టీ చెప్పారు. ఈ మూడు ఒకటేనండి? టెక్నికలీ చెప్పాలంటే ఈ డివైసెస్ ఫంక్షన్స్ కంప్లీట్గా డిఫరెంట్ అండి. దే ట్రీట్ డిఫరెంట్ కండిషన్స్ ఇన్ ద హార్ట్, కానీ ఇంప్లాంటింగ్ ప్రొసీజర్ పేషెంట్స్కి సిమిలర్ ఉంటుంది. లోకల్ అనస్థీసియా ఇచ్చి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లెఫ్ట్ సైడ్ బిలో ద క్లావికల్ ఇంప్లాంట్ చేసేస్తాము. పేషెంట్ ఎక్స్పీరియన్స్ సిమిలర్గా ఉంటుంది. ఈజ్ ఆఫ్ ఇంప్లాంటేషన్ పేస్ మేకర్ అండ్ ఐసిడి కొద్దిగా సింపుల్ ప్రొసీజర్స్, కానీ సిఆర్టీ ఇంప్లాంటేషన్ టెక్నికలీ ఇంకా కొద్దిగా ఛాలెంజింగ్ ఉంటుంది ఫర్ డాక్టర్స్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఫంక్షన్ ఇస్ కన్సర్న్డ్ ఈ మూడు డివైసెస్కి ఫంక్షన్ కంప్లీట్గా డిఫరెంట్ అండి. సో డాక్టర్, మరి ఈ ప్రోగ్రామ్ చూసి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు, అలాగే అపోలో హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ప్లీజ్ బీ సేఫ్. మనకి అందరికీ తెలుసు టైమ్స్ ఆర్ డిఫికల్ట్. ప్లీజ్ గెట్ వ్యాక్సినేటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. Do not have inhibitions against vaccinations, and do not ignore cardiac arrhythmias at any cost. Cardiac arrhythmias can be life threatening, can be serious. మీకు ప్రాబ్లమ్స్ తేడా అనిపిస్తే గెట్ ఇన్ టచ్ విత్ యువర్ ఫిజిషియన్, అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్. వీఆర్ ఆల్వేస్ దేర్ అట్ అపోలో టు హెల్ప్ యూ 24/7. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ అపోలో ఆరోగ్యమస్తు. నెక్స్ట్ వీక్ మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9.